కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలకి మేమంతా నిజంగా చెప్తున్నా చదువుకున్న దద్దమ్మలుగా తయారైనాము. వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఎంత మాయమాటలు చెప్పిరంటే మేమైతే షాక్ అయినాము. గవర్నమెంట్ వచ్చేదే పాపం ఖచ్చితంగా 1 బై 1 నోటిఫికేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా ఎవరు ప్రిపరేషన్‌లో వాళ్ళు ఉండి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అనుకున్నాం గానీ, ఇట్లా రోడ్ల మీదకి తీసుకొస్తదని అనుకోలేదు. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి రోడ్ల మీద అన్యాయంగా తిప్పుతుంది మమ్మల్ని. మేము అక్కడ తల్లిదండ్రులకు ఈ తెలంగాణకు అంతా మొత్తం భారంగా తయారైనాము అని మాకనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే నువ్వు నిజంగా సీఎం అయితే, లేకపోతే సమాజానికి మేలు చేయడానికి వచ్చినట్టయితే నువ్వు ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా సానుకూలంగా ఉండి ఉద్యోగాలు వేసి మాట్లాడు. దాని తర్వాతనే ఇంకేదన్నా కానీ నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రతి సభలో నువ్వు ఏం చెప్తున్నావు అని అంటే, కాంగ్రెస్ కార్యకర్తల వల్లనే నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని అంటారు. అది పచ్చి అబద్ధము. ఓన్లీ నిరుద్యోగులు అనుకుంటేనే నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. లేకపోతే నీకు అసలు గవర్నమెంట్లోకి వచ్చేంత సీనే లేదు. నువ్వు సీఎం అయ్యే సీన్ అసలే లేదు. ఇది మాత్రం గ్యారంటీ, రాసి పెట్టుకో. ధన్యవాదాలు.